కిచెన్ కోడ్ ప్రేక్షకులకు నా నమస్కారం. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ముందు ఒక మంచి ఎగ్ పెప్పర్ రెసిపీతో ఉన్నాను. అనవసరంగా హోటల్కి వెళ్ళి డబ్బులు వృధా చేసుకోకుండా ఇంట్లోనే అతి సులువుగా, హెల్తీగా, మరి టేస్టీగా ఈ పెప్పర్ రోస్ట్ చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందించండి. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఒక 6 కోడిగుడ్లు ఉడికించుకొని వాటిని సగంగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. చూసారా, ఇలా సగం చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ మనం ఇప్పుడు మసాలా రోస్ట్ చేసుకుందాం, సరేనా? మూకుడులోకి ఒక మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మూకుడులో 1 టేబుల్ స్పూను మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 కాశ్మీరీ మిరపకాయలు రోస్ట్ చేసుకోండి. 5 నుంచి 6 నిమిషాలు రోస్ట్ చేసుకున్న తర్వాత కమ్మటి మసాలా వాసన వస్తుందన్నమాట. అప్పుడు స్టవ్ ఆపేసుకొని అవి ఆరుతూనే ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకోండి. చూసారా, ఇలా చక్కగా పొడైన తర్వాత వాటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఎగ్స్ ఫ్రై చేసుకుందాము. మూకుడులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో ఒక 1/2 ఉల్లిపాయ వేసి దానిపైన ఈ మనము సగంగా పెట్టుకున్న ఎగ్స్ని వేయండి. ఒక పక్క బ్రౌన్గా అవుతూనే మరో పక్కకి తిప్పుకోండి. ఫ్లేమ్ ఎప్పుడు లోలోనే ఉంచుకోండి, ఏది కానీ మాడకూడదు. ఇప్పుడు మనం పొడి చేసుకున్న మసాలా పౌడరు, కొంచెం ఉప్పు వేసి దాని మీద పొడి చల్లుకోండి. ఒక 2 నిమిషాలు మెల్లిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లో ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు మనము టమాటో ప్యూరీ చేసుకుందాం. ఒక 2 పెద్ద టొమాటోలను నేను తీసుకున్నాను అన్నమాట. వీటిని సన్నగా తరిగి మిక్సీలో వేసేసుకొని కారానికి తగ్గట్టు నేను ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీకు కారం కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పచ్చిమిరపకాయలు కారమే ఉండదు. వీటిని మిక్సీ జార్లో బాగా ఇలా రుబ్బేసుకోండి. ఇప్పుడు మనం గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మూకుడులోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. అందులో 3 మీడియం సైజు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోండి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియం హైలో పెట్టుకోండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా మారే వరకు వేయించుకోండి. అందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలోనే ఉండాలి, సరేనా? ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వాడ్చుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి వెంటనే బాగా కలుపుకోండి. ఏది కానీ మాడకూడదు. మనం ఇప్పుడు ఈ రుబ్బు పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోండి. అందులోకి ఒక 50 ml నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం హైలో వేసుకొని మీకు తగినట్టు ఎంత కావాలో ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి నేను ఇంట్లోనే పొడి చేసుకున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఎప్పుడు మనం ఇంట్లో ధనియాల పొడి ఇంట్లోనే చేసుకుంటే చాలా కమ్మటి రుచి వస్తుందన్నమాట. నేను అంగట్లో ఎప్పుడూ ధనియాల పొడి కొనుక్కోను. ఇలా కలిపిన తర్వాత ఒక మూత మూసేసుకొని 6 నుంచి 7 నిమిషాలు ఉడికించుకోండి. చూసారా, ఇలా బబుల్స్ రావాలి, ఈ కలర్ వస్తుంది, మనకి మంచి రంగు వస్తుందన్నమాట. ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ పెప్పర్ మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసి బాగా కలపండి. 1 టీ స్పూన్ షుగర్ వేసుకోండి, కమ్మటి రుచి ఇస్తుంది. ఇప్పుడు కొంచెం తిక్కగా ఉండడం వల్ల ఒక 70 ml నీళ్లు పోసుకున్నాను. 4 కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత మూసేసి 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియం లోలో ఉండాలన్నమాట. చూసారా,
ఇలా ఉడుకుతున్న మసాలాలోకి మీరు ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ని వేయండి. ఒకటి ఒకటిగా వేసుకొని ఆ ఉల్లిపాయలు అన్నీ అందులో వేసేసి ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. మసాలా అంతా కొంచెం ఎగ్ పైన వేసుకోండి. అప్పుడు మీ కోడిగుడ్లకి మసాలా బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు బాగా సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకొని మిశ్రమాన్నంతా ఒకసారి మెల్లిగా కలుపుకొని వేడి వేడి పరోటాలతోనో, అన్నంతోనో, వెజ్ పులావ్తోనో సర్వ్ చేసుకుంటే, చపాతీలతోనో వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చూసారా ఎంత సులువుగా ఈ ఎగ్ కర్రీ చేసేసుకున్నామో. మరి అలాగే మనం ఎప్పుడు ఈ లోకల్ మార్కెట్స్లో అమ్మే వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాము, సరేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.